పర్టికులర్గా కార్యకర్తలతో, పర్టికులర్గా పార్టీ క్యాడర్తో ఎవరితో ఎలా ఉండాలనేటువంటిది రాష్ట్ర అధ్యక్షుని హోదాలో తెలుసుకోవాల్సిందే అని అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. దాన్ని చాలా లైట్ తీసుకుంది రాష్ట్ర నాయకత్వం. ఎవరు కూడా దానిపైన రెస్పాండ్ కాలేదు. నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా అడిగే ప్రయత్నం చేశాము. ఏమైనా ఆంధ్రప్రదేశ్ తరఫున ఇవాళ బండి సంజయ్ని కూడా ఇదే అంశాన్ని అడిగే ప్రయత్నం చేశాము. రాజా సింగ్ చేస్తున్నటువంటి ప్రతి కామెంట్ని, ప్రతి వ్యాఖ్యలను కూడా మొదటి నుంచి రాష్ట్ర నాయకత్వం చాలా లైట్ తీసుకుంటుంది అనేది ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ. భారతీయ జనతా పార్టీలో ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి తనకి కూడా సందర్భంలో అసెంబ్లీ ఫ్లోర్ లీడర్గా అవకాశం ఇవ్వాలని కిషన్ రెడ్డిని అడిగితే కూడా దానికి ఒప్పుకోలేదు. గడిచినసారి జిల్లా అధ్యక్ష పదవులను అనౌన్స్ చేసేటువంటి సందర్భంలో కూడా తన అభిప్రాయాన్ని తన నియోజకవర్గంలో మొదటి నుంచి కష్టపడుతున్నటువంటి వ్యక్తులకే కేటాయించడం వల్ల పార్టీలో వాళ్ళకు నమ్మకం కలుగుతుంది, భవిష్యత్తు వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. ఇట్లా తన ఒక్క నియోజకవర్గంలోనే కాదు, మిగతా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల్లో, అనేక నియోజకవర్గాల్లో ఈ తరహా సమస్యలు ఉన్నాయి. వీటిని సార్ట్అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర పార్టీలపైన ఉంది. ఇందులో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేది రాష్ట్ర నాయకత్వం. సో ఈ రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి కొంతమంది చేతుల్లోనే, అందుకే దానిలో భాగంగానే సరిగ్గా ఆయన ఒక నెల కిందట ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. పాత స్క్రాప్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వెళ్తేనే రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. ఎవరు అధికారంలో ఉన్నా వారితో తొత్తులుగా వ్యవహరించి భారతీయ జనతా పార్టీని అధికార పార్టీ దగ్గర ఆపుతున్నారు, అధికార పార్టీ దగ్గర తొత్తులుగా వ్యవహరిస్తూ అక్కడ వాళ్ళ కుదువ పెడుతున్నటువంటి సంచలనమైనటువంటి కామెంట్ చేశారు రాజా సింగ్. దాని కొనసాగింపుగా లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేసింది. ఆ అంశాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు, సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకించారు. ఈ క్యాండిడేట్ సరైన క్యాండిడేట్ కాదు, మేము పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నామని చెప్పే సందర్భంలో బండి సంజయ్ మధ్యవర్తిత్వం వహించి కిషన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రాజా సింగ్ ఇంటికి వెళ్ళడం, ఆయనకు సర్ది చెప్పడము, ఆ తర్వాత లోకల్ బాడీ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉంటారో అభ్యర్థిని పిలిపించి మద్దతు తెలుపుతున్నారంటూ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత గొడవ సద్దుమణిగింది. భారతీయ జనతా పార్టీలో రాజా సింగ్ కలిసిపోబోతున్నారు, కలిసి పనిచేయబోతున్నారు అటువంటి అంశం ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు. అందులోనే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం పనిచేయట్లేదంటూ కూడా ఆయనకు సమయం దొరికిన ప్రతిసారి విమర్శలు చేస్తూనే ఉన్నారు. దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు కొత్త అధ్యక్షుడిని వస్తున్నటువంటి చర్చకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. దానిపైన కూడా కాసేపు క్రితమే బండి సంజయ్ కూడా ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఎవరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెడుతున్నారు, ఎవరి వెనకాల ఎవరు ఉన్నారు, వారందరినీ కూడా జాతీయ నాయకత్వం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. త్వరలోనే మనకి మేము ఆన్సర్ చెప్తామంటూ కూడా బండి సంజయ్ సరిగ్గా గంట కిందట ఆయన మీడియా ముఖంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. బండి సంజయ్ మాట్లాడిన గంట వ్యవధిలోనే రాజాసింగ్ పార్టీ కార్యాలయానికి రావడము, నామినేషన్ వేయడము, వాళ్ళు దాన్ని మేము తీసుకోమంటూ చెప్పేటువంటి ప్రయత్నం చేయడంతో ఒకసారిగా ఆయన కిందికి వచ్చి ఆయన అసంతృప్తిని అంతా కూడా వెళ్ళగారు. సో చూడాలి భవిష్యత్తులో మరి రాజా సింగ్ ఇచ్చినటువంటి లేఖను కిషన్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేసి స్పీకర్కి పంపిస్తారు. తను డిస్క్వాలిఫై చేయాలంటూ లేఖను స్వయంగా నేను అందించాను కిషన్ రెడ్డికి, పార్టీ సభ్యత్వానికి పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు, పార్టీ అధికారం కూడా రాకూడదని చాలామంది చూస్తున్నారు. సో మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పి ప్రెస్ మీట్లో మీడియా ముందుకు వచ్చి చెప్పి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రాజా సార్? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆయనకు బయటకు వస్తే తప్ప మొదటి నుంచి ఇదే కమలం పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. శివసేన కానీ మరే ఇతర పార్టీ నుంచి కానీ ఆయనకి బాధ్యతలు తీసుకుంటారా, పార్టీ నుంచి ఒకవేళ తీసుకుంటే కనుక